శ్రీనాథుడే కాక ఇలా నుంచుంటే బాగుంటుంది. కూర్చోవాలి. అయ్యా దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి, అలాగే అందరూ కూర్చోవాలండి. అయ్యా అందరూ దయచేసి కూర్చోండి. కాళ్ళు పట్టుకో. కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ అందరికీ అనుగ్రహ భాషణ చేయడం మన జన్మ చరిత్రమైనది. మరి ముఖ్యంగా సామాన్య వారిని ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం మరి ఆ రోజున నా జన్మ సఫలీకృతమైంది అని అనుకుంటూ మళ్ళా ఏదో నిరంతరంగా ఇంతకంటే మీరు అటువంటి సేవని చేసుకుంటూ ఈ రోజు మరొక్కసారి దంపతులు ఇప్పుడు శర్మ గారి
చిన్న పుష్పం మాల ఇచ్చి నమస్కరిస్తారు. ఇంతమంది ఉన్నాం, గట్టిగా షట్ఫణాలు. ఇంతమంది ఉన్నాం, గట్టిగా షట్ఫణాలు. బ్రాహ్మణా సంతు నిర్భయాః బ్రహ్మతేజో బలం బలం. గారిని వేదిక మీదకి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా షట్ఫణాలు. దాదాపు 250 దేశాలకు లేని సంపద మన దేశానికి ఉన్నది వేదం. అటువంటి వేదం ఇవాళ నిలబడుతోంది. 250 దేశాలకు లేని సంపద మన దేశానికి ఉన్నది వేదం. అటువంటి వేదం ఇవాళ నిలబడుతోంది కలియుగంలో. అంటే ఇటువంటి మహాపండితులు బ్రహ్మశ్రీ సామవేద శంకర శర్మ గారి యొక్క బ్రహ్మశ్రీ రామమూర్తి శర్మ గారు మరియు శ్రీమతి రమణమ్మ పుణ్య దంపతులకు వరిష్టాలు జన్మించారు. చిన్ననాటి నుండి ఆంగ్ల విద్య, యుక్త వయసు నుండి అనేక సాహిత్య ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవారు. బాల్యంలోనే వారు రాసిన శివ కీర్తనలు శ్రీశైల ప్రభలో ముద్రితమై వారు గౌరవ సత్కారం పొందారు. డిగ్రీలో పట్టభద్రులైనాక ఒక తెలుగు దినపత్రికలో కొంతకాలం పనిచేశాక భగవత్ సంకల్పంతో పూర్తిగా ఆధ్యాత్మిక సేవలోకి అడుగుపెట్టారు. ఒకవైపు నుండి దేశ విదేశాలకు ప్రవచన అమృతధార కురిపిస్తూ 1997లో ఋషిపీఠం భారతీయ మాసపత్రికలు స్థాపించి దేశభక్తిని దైవభక్తిని పునరుద్ధరిస్తున్నారు. 10 సంవత్సరాల పైన ఈటీవీ ఆరాధనలో ప్రవచనాలు కొనసాగిస్తూ ఎస్బీబీసీ, భక్తి టీవీ, సెంటర, టాలీవుడ్, పూజ వివిధ ఛానల్స్ లో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ద్వారా వారి షణ్ముఖాలతో ప్రవచనాలు శివపదం అనే శీర్షిక శివునిపై వేళకీర్తనలు రచించి వాటిని శ్రీ బాలకృష్ణ ప్రసాద్, శ్రీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి శైలజ ప్రముఖ గాయని గాయకులతో ఆలపింపజేసి గీతాగాన యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. వీరు కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసులు. శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వాముల వారి ఆధ్యాత్మిక సన్నిహితులు. అన్ని శంకర పీఠముల నుండి సత్కారాన్ని అందుకున్న మహనీయ మూర్తి ఎన్నో నృత్య రూపక శతకాలు రచించారు. వారి దివ్యానుగ్రహ భాషణము మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. అమృతమైన క్షణాలు. ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా ఎవరు కూడా ఇది కాకుండా ఆ గంగా ప్రవాహంలో ధరించవలసిందిగా కోరుచున్నాం. వారికి సాక్షాత్తు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన ఆ జగన్మాత ఈ కార్తీక మాసంలో మనం అందరినీ ధరింపజేయడానికి ఈ బృందావనం అనబడే ఈ మార్కెట్ యార్డ్కి నడిచి వచ్చింది. అందరూ కూడా వారికి ద్వారకాత్రిలో బ్రాహ్మణ సంఘం తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అనేక సుస్వాగతం సమర్పిస్తూ అందరూ కూడా ఆ గంగా ప్రవాహంలో స్నానం చేసి తరలించవలసిగా కోరుతున్నాం. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యలిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం ధర్మమయీం బిందుమయీం నౌమి
విశ్వవికృతిమయీం ధర్మదృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి మధుసూదన పాదపో జయతి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ముందుగా ఈ వేదికపై ప్రకాశిస్తున్నటువంటి బ్రహ్మతేజానికి నమస్కరిస్తూ, వేదస్వరూపులు వేద విద్యని తమ యొక్క ప్రవృత్తిగా చేసుకుని వాళ్ళ యొక్క వేద ఆశీర్వచనంతో మనల్ని అనుగ్రహిస్తున్న వేద పండితులందరికీ ముందుగా నేను నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ బ్రాహ్మణ సమాఖ్యలో ఇంతమంది విప్రులు ఇక్కడ సమావేశమవడం చాలా విశేషం. అయితే ఒక స్ఫూర్తి మనం పొంది ఉండాలి, మన నుంచి ఇతరులకు ఇవ్వగలగాలి. ఆ విధంగా ఇక్కడ మన సమావేశమైతే దీనికి ఒక సార్థకత ఉంటుంది. ఇక్కడ మనం ఏదో ఒక వర్ణం వారు బాగుండాలి అని కాకుండా ప్రపంచమంతా బాగుండాలని కోరుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ మాటను హృదయమారా అనేవాడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే అందరూ సుఖంగా ఉంటారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం మనకు మాట ఉన్నది. ఎందుకయ్యా అలా అంటున్నారు అంటే దానికి మునుపు వాక్యాల్లో మాత్రం సర్వే జనా సుఖినో భవంతు అని ఉంటుంది. మధ్యలో వస్తుంది గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ముందు వెనక కూడా అందరూ క్షేమంగా ఉండాలంటూ మధ్యలో గోబ్రాహ్మణులకు శుభముగా ఉండుగాక అని ఎందుకు చెప్పారు? దీని గురించి ఆలోచించాలి. సంస్కృత భాష చాలా విచిత్రమైనటువంటి భాష. గోబ్రాహ్మణేభ్య అనేది చతుర్థీ విభక్తులు తీస్తే గోబ్రాహ్మణులకు శుభము కలుగ్గాక ఇది అర్థం. పంచమీ విభక్తులు కూడా ఇదే వస్తుంది. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. పంచమీ విభక్తులు తెలుసు కదా, విభక్తులు తెలుసా? ఇంకా అంతదాకా దిగిపోలేదండి అంటారా? కొందరు అంటూ ఉంటారు సంస్కృతం ఉద్ధరిస్తామని. ముందు తెలుగు ఉద్ధరించుకున్న తర్వాత సంస్కృతం. ముందు అమ్మకే దిక్కులేదు, అమ్మమ్మ దాకా ఎందుకండి? పంచమీ విభక్తి అంటే వలనన్ కంటన్ పట్టి నుండి. కానీ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నప్పుడు చతుర్థీ విభక్తిలో గోబ్రాహ్మణులకు శుభము కలుగ్గాక. ఇప్పుడు గోబ్రాహ్మణుల వలన శుభముగా కలుగ్గాక అని అర్థం వచ్చింది. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అంటే గోబ్రాహ్మణుల వలన లోకానికి క్షేమం కలుగ్గాక. అంటే లోకానికి క్షేమం కలిగించే ఒకానొక శక్తి స్వరూపమే రెండు రూపాలతో ఈ భారత భూమిలో తిరుగుతోంది అని ఋషులు దర్శించారు. ఒక రూపం గోవు, రెండవ రూపం బ్రాహ్మణుడు. ఈ రెండు క్షేమంగా ఉంటే అందరూ క్షేమంగా ఉంటారన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మన దేశంలో ఉన్న గోజాతి లాంటి గోవులు దొరకవు. అందుకే ఈ దేశంలో మాత్రమే గోవులు ఎందుకు దేవతగా చూస్తారు అంటే ఈ దేశంలో మాత్రమే అలాంటి ఆవులు దొరుకుతాయి. గంగడోలు మూపురము కలిగినటువంటి ఆవులు భారతదేశంలోనే దొరుకుతాయి. ఆ ఆవులు నడయాడిన ఆవుల అంబారాములు విన్న గోమయము గాని గో జలము గాని గోవుకు సంబంధించిన పాలు గాని పెరుగు గాని నెయ్యి గాని ఏ స్వీకరించిన ఆరోగ్యానికి మంచిదని, అది ఇవ్వగలిగే ఆరోగ్యం సృష్టిలో ఇంకే పాలిచ్చే జంతువు ఇవ్వలేదని ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఇక్కడ అందుకు గోవును పూజించడం అనేది మతపరమైన నమ్మకం కాదు. ఇది దేశ ఋషులు యుగాల క్రితం సాధించుకున్న విజ్ఞానం, నేటికి సత్యమైన విజ్ఞానం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక భారతదేశంలో పుట్టిన ఏ మతం వాడైనా భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ప్రత్యేకం గోవు గనక కాపాడుకోవాలి. ఆ గోవు ఎంత ప్రత్యేకమో మళ్ళీ అంతటి ప్రత్యేకం బ్రాహ్మణుడు. గోవు యొక్క ప్రత్యేకత గొప్పతనం గోవు కోసమే కాదు, లోకం కోసం. అలాగే బ్రాహ్మణుడి ప్రత్యేకత, బ్రాహ్మణుడి యొక్క క్షేమం లోకానికి. బ్రాహ్మణ శబ్దానికి కూడా మన అర్థాన్ని ఇక్కడ భావన చేస్తే, బ్రాహ్మణ అన్నప్పుడు బ్రహ్మ శబ్దానికి ముందు అర్థం చేసుకుని తర్వాత బ్రాహ్మణ శబ్దానికి అర్థం చేసుకుందాం. బ్రహ్మ శబ్దానికి శాస్త్ర ప్రకారం 5 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థము బ్రహ్మము అంటే పరమాత్మ, రెండవ అర్థం వేదము, మూడవది జ్ఞానము, నాలుగవది తపస్సు, ఐదవది ధర్మము. ఇందులో 5వ పదములు మనం గుర్తుపెట్టుకుంటే ఎవడైతే నిరంతరం ఆ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉంటాడో అదే దృష్టిలో పెట్టుకుంటాడో వాడు బ్రాహ్మణుడు. రెండవది బ్రహ్మం అంటే ఏం చెప్పుకున్న అర్థం వేదము. కనుకనే వేద జీవనం చేస్తూ ఆ వేదాధ్యయనం చేస్తూ వేదమయంగా ఎవడు బ్రతుకుతున్నాడో వాడు బ్రాహ్మణుడు, రెండవ అర్థం. ఇక మూడవది ధర్మబద్ధంగా జీవించేవాడు, ధర్మాన్ని ప్రబోధించేవాడు బ్రాహ్మణుడు.
తన జీవితాన్ని తపస్సుగా చేసుకున్నవాడు బ్రాహ్మణుడు. తపస్సు, ఈ మాట చాలా విశేషమైన అంశం. తపస్సు అంటే ఏమిటో కాదు, నియమ పాలన. తపస్సు అంటే అది. అంతేగాని తపస్సు చేస్తానండి అందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ హిమాలయాల్లో కొండల మీద కూర్చుంటానండి అని కాదు. తపస్సు అంటే నియమబద్ధంగా శాస్త్రము చెప్పినటువంటి కర్మల్ని ఆచరించడమే తపస్సు. ఆ మాటని మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు. తపస్వధర్మవర్తిత్వం అని అద్భుతమైన మాట చెప్పాడు. అందుకు విప్రుడు తనకి శాస్త్రం చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ అపేక్ష లేకుండా నేను పుట్టినందుకు ఆ నియమం పాటిస్తానని పాటిస్తే అది తపస్సు. అలాగా తపస్సుచే తనని తన జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడెవడు? వాడు బ్రాహ్మణుడు. ఇప్పటి వరకు ధర్మము తపస్సు అయింది కన్నా ఐదవది జ్ఞానం. తాను జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానమయంగా జీవిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పేవాడు బ్రాహ్మణుడు. అందుకే ఈ ఐదింటిని గుర్తుపెట్టుకుని అటువంటి జీవితం సాగించేవాడు బ్రాహ్మణుడు గనక ముందు బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకునే మనం బ్రాహ్మణులుగా జీవిస్తున్నారా లేదా కూడా ఆలోచించారు ఇక్కడ. అయితే బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉన్నది సమాజంలో ఆలోచిస్తే గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చే ఎలా అన్నారో బ్రాహ్మణా సంతు నిర్భయా అని ఒక మాట అన్నారు ఇక్కడ. ఏమండి, బ్రాహ్మణులు మాత్రమే నిర్భయంగా ఉండాలా, ఇతరులకు మాత్రం నిర్భయ స్థితి కూడదా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. బ్రాహ్మణుడు ధర్మం చెప్పడానికి, జ్ఞానాన్ని చెప్పడానికి, ధర్మబద్ధంగా జీవించడానికి భయపడకుండా ఉండే పరిస్థితి సమాజంలో ఉండాలి. అది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ధర్మం గట్టిగా చెప్తే వెంటనే చెప్పడానికి భయపడాలి, చెప్తే భయపడాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకు ధర్మం చెప్పేవాళ్ళు, జ్ఞానాన్ని బోధించేవాళ్ళు భయపడకుండా ధర్మము జ్ఞానము చెప్తే సమాజం బాగుంటుంది గనక వాళ్ళకి నిర్భయ స్థితి ఉండాలి అని చెప్పారు. ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. అలాగే ధర్మము జ్ఞానము తాము పొంది ఇతరులకు అందించే వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత సమాజానికి ఉన్నది కనుక బ్రాహ్మణులను రక్షించుకోవడం అనేది నాటి భారతీయ సమాజంలో ఒకనొక భాగం. ఎందుకంటే బ్రాహ్మణుడు శాస్త్రాన్ని రక్షిస్తున్నాడు, జ్ఞానాన్ని రక్షిస్తున్నాడు. వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారు పూర్వం. వెంటనే వాళ్ళు భోగాల ఆలస్యులే అగ్రహారాలు పొందారు అనుకోవద్దు. ఒక్క బ్రాహ్మణుని ఆధారం చేసుకుని విద్య నేర్చుకోవడానికి కొన్ని 10 మంది 100 మంది ఉండేవారు. అది వేద విద్య కావచ్చు, వ్యాకరణ తర్కాది శాస్త్ర విద్యలు కావచ్చు, సంగీతాది విద్యలు కూడా కావచ్చు. ఒక బ్రాహ్మణుని ఆశ్రయించుకుని వాళ్ళు విద్యను నేర్చుకునేవారు. విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాడు సంస్కారవంతుడు, యోగ్యుడు అవునా కాదా అని మాత్రమే చూసేవారు గురువులు. కానీ నాకు ఎంత ఇస్తావని చూడలేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలలా లేడు. అప్పుడు కేవలం వాళ్ళు సంస్కారం ఉందని విద్య నేర్పేవారు. ఆ విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వగలిగేది వాళ్ళు దక్షిణగా ఇచ్చేవారు. కృష్ణుడు కూడా మొత్తం సాందీపురి వద్ద విద్య నేర్చుకున్నాక గురుదక్షిణ విషయం వచ్చింది. కానీ ముందే ఫీజు ఎంత అనే డిస్కషన్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. అలాగా గురువు దగ్గరకు వచ్చిన శిష్యుడు ఆ శిష్యులందరినీ పోషించే బాధ్యత గురువు తీసుకునేవాడు. అందుకే త్యాగరాజస్వామి వారు మాధుకరం చేసుకువచ్చి దానితో వంటిని శిష్యులకు పెట్టి దాన్ని తినేవాడండి. ఇక్కడ తన కోసమా మాధుకరం చేసేది? ఇవ్వగలిగేవాడు తను ఇవ్వగలిగినంత ఇచ్చేవాడు. ఫీజు అనేది లేదు. ఒకడు 5 పైసలు ఇస్తే ఒకడు 50,000 ఇస్తాడు. ఏమిస్తున్నాడని కాకుండా తానేమిస్తున్నాననేదే చూసేవాడు ఆ రోజుల్లో ఆచార్యుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలాగా విద్య కోసం త్యాగంతో దానికై తప్పిస్తూ ఇంకొక విషయం ఉన్నది. విద్య నిరంతరం అధ్యయనం చేస్తూ చెప్తూ ఉంటే సంపాదించుకోవడానికి తిరిగాడు అనుకోండి, అప్పుడు ఆ సమయం ఇంక విద్యకి కేటాయించలేడు, సంపాదనకు కేటాయించడం అవుతుంది. అప్పుడు విద్య అన్యాయం అయిపోతుంది. అందుకు నువ్వు విద్య అధ్యయనం చేయి, అది అధ్యాపనం చేయి అంటే బోధించు. మరి నేను చదువుకోవడం చెప్పడం చేస్తే మరి నా పోషణ ఎలాగా అంటే నిన్ను మేము పోషిస్తాం అంది సమాజం ఆ రోజుల్లో. కనుక నువ్వు అధ్యయనాధ్యాపనలు చేస్తూ యజన యాజనాలు చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే అది లోకాన్ని రక్షిస్తుంది కనుక నీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకునేవాళ్ళం అని ఆనాడు అగ్రహారాలన్నీ ఏర్పాటు చేశారే తప్ప భోగం కోసం వాళ్ళు కట్టబెట్టినవి కావు. ఇవి తెలుసుకోవాలి. విద్య కోసం, ధర్మం కోసం వాళ్ళు ఇచ్చారు. అలాగా అతను అక్కడ ఉంటూ అనుష్ఠానం చేస్తూ యజ్ఞము, యాగము, తపస్సు, ధర్మము ఉండడం వల్ల ఊరికి క్షేమం ఉండేది. అందుకే పెద్దలు ఒక నీతి పద్యం చెప్తారు మనకి. రచించిన వాడు మాత్రం బ్రాహ్మణుడు కాదు. అది అప్పిచ్చువాడు వైద్యుడు. కొందరికి అంతవరకు పద్యం వచ్చు. దాన్ని బట్టి వైద్యుడు అప్పిస్తాడని కొందరు అనుకుంటూ ఉంటారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడు చొప్పడిన యూరనుండము చొప్పడకున్నట్టు యూరు చొరకము సుమతి అని. ఇతరుల దృష్టిలో ద్విజుడు అంటే పౌరహిత్యం చేసేవారు, పూజారులు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ ద్విజుల్లో అదొక భాగం. కానీ ద్విజుల్లో వేద పండితులు ఉన్నారు,
యజనయాజనములు చేసేవాళ్ళు ఉన్నారు, బహు శాస్త్రవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. ఇప్పుడు మన యోగం అంటున్నాం. ఆ యోగం విప్రులే కాపాడుకున్నది, వాళ్ళే సమాజానికి ఇచ్చినది. అంతేకాదు ఈ రోజుల్లో విప్రుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి అనేక మంది మేధావులకి వాళ్ళు మాట్లాడడానికి కలిసి జ్ఞానం ఇచ్చింది కూడా విప్రులను తెలుసుకోవలసిందిగా మనవి. నిజానికి బ్రాహ్మణుడు ఏనాడు సంపన్నుడు కావాలని గాని పదవులు కావాలని గాని చరిత్రలో ఆశించలేదు. తెలుసుకోండి. ఇక్కడ సమాజ క్షేమం కోసం రాజుల్ని తయారు చేసేడు విప్రులు, తాము రాజులు కాలేదు. పదవి తమ దాకా వచ్చినప్పటికీ పదవిని అధిష్ఠించాలని కోరుకోలేదు. అందుకే త్యాగం బ్రాహ్మణుడికి సహజంగా ఉన్నది, అది స్వార్థం లేదు. అందుకే బ్రాహ్మణుడి చేతులు విద్య, బ్రాహ్మణుడి చేతుల సంపద లోకానికి క్షేమం కలిగిస్తుంది. చాణక్యుడు ఏం చేశాడు? ప్రపంచాన్ని నడపగలిగే మేధస్సు తనకు ఉన్నప్పటికీ మరొకరిని రాజుగా పెట్టి తాను నడిపాడు. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే రాజైన వాడికి లోకక్షేమం దిశగా ధర్మాన్ని సూచిస్తూ 4 వర్ణాల వారు క్షేమంగా ఉండే విధంగా రాజు పాలించాలి అని ధర్మాన్ని బోధిస్తూ నడిచాడు విప్రుడు. అందుకే అన్ని వర్ణాల వారు విప్రుడిని నెత్తి మీద పెట్టి గౌరవించుకున్నారు. ఎందుకంటే ఇతడు తన స్వార్థం మాత్రమే చూసుకోడు, అన్ని వర్ణాల వారి క్షేమాన్ని చూసుకునేవాడు విప్రుడు గనక వాడి క్షేమం మనం చూసుకోవాలనుకుంది నాటి సమాజం. అలాంటి బ్రాహ్మణుడు ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నాడు. అంటే భయపడవలసిన పరిస్థితిలో ఉన్నాడు. ముందు నేను బ్రాహ్మణుడిగా పుట్టేనే బాధపడవలసిన పరిస్థితి ఏర్పడింది బ్రాహ్మణుడికి. ఇక్కడ అనేక బ్రాహ్మణ తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లల విషయాల్లో తలంచుకోండి. నిజంగా మనం అన్ని విధాలు అభివృద్ధి సాధించామనుకుంటున్నామే కానీ ఒక ఆవేశం, ఒక ఉన్మాదం, ఒక దుర్మార్గం, ఒక దౌర్జన్యం మాత్రమే రాజ్యాలు ఏలుతున్నాయి. ఒక న్యాయం, ఒక ధర్మం గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. అవునా లేదా చెప్పండి. ఇక్కడ కేవలం విప్రుడిగా పుట్టిన నేరానికి 99.9 మార్కులు వచ్చినప్పటికీ కూడా ఆ పై చదువులకు చదవడానికి బ్రాహ్మణ పిల్లలకు అవకాశం ఉండట్లేదు. కేవలం 9 మార్కులు వచ్చినవాడు, 10 మార్కులు వచ్చినవాడు తనకంటే పైకిపోతూ ఉంటే అహోరాత్రులు కష్టపడి 100కు 100 తెచ్చుకుని నేనేం సాధించాననేటువంటి మానసికమైనటువంటి నిర్వీర్య స్థితికి బ్రాహ్మణ యువత దిగిపోతుంది. ఆ పరిస్థితి సమాజం కల్పించింది. నిజానికి ఎప్పుడో ఏదో తరాల్లో ఒకడెవడో అగ్నవర్ణీకులు కొద్దిమందిని బాధించారని చెప్పి తరాలు మారుతున్న ఇంకా హింసిస్తూ ఉంటే దౌర్జన్యం అటు నుంచి షిఫ్ట్ చేశారే తప్ప సమాజంలో దౌర్జన్యం తీయలేదు. అణచివేత ధోరణి ఇంకో రకంగా కొనసాగుతున్నది. ఆలోచించండి. ఇక్కడ ఒక్క క్షణం బ్రాహ్మణుడు మరొక వర్ణం వాడని మర్చిపోయి ఒక జాతిగా భారత జాతిని మొత్తాన్ని చూస్తూ ఉంటే అర్హత ఉండి కూడా అణచివేయబడ్డం అనేటువంటిది సభ్యత గల ఏ సమాజం అంగీకరించదు. ఒక్క భారతదేశపు క్షుద్ర రాజకీయ సమాజం తప్ప. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. వేదన పడవలసిన అంశం ఇక్కడ. ఆర్థికంగా చితికిన వారు ఎవరినైనా కూడా మనం ఆదుకోవచ్చు. కానీ ఈ అణచివేతల్లో ముఖ్యంగా పూర్వం ఎవరో అణచారు అనేటువంటిది స్వతంత్రం రాకపూర్వపు స్థితి. స్వతంత్రం ఏర్పడిన తర్వాత తనదైన భారతదేశం తాను ఏర్పడిన తర్వాత కూడా అందరూ సమానమే అంటూ ఒక వర్ణానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన వారు అర్హులైన అగ్రవర్ణంలో పుట్టినందుకు అణచివేయాలనే ధోరణి ప్రభుత్వ విధానాల్లో ఉండడం ఎంత బాధాకరమైన అంశం. దీన్ని ఎవరు ఖండిస్తారు, ఎవరు చెప్తారు? ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనకి ఏది రక్ష? ఏది రక్ష అంటే సంఘమే రక్ష, ఐక్యతే రక్ష. ఇక్కడ ఈ ఐక్యతను మనం అనేక రకాలుగా సాధించుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నది. మనదైన కర్తవ్యాలు కొన్ని చెప్పుకోవాలి. ఈ చెప్పడం అంతా కూడాను కేవలం బ్రాహ్మణుల పక్షమస్తూ మాట్లాడుతున్నామని కాదు. నిజానికి అందరూ సమానమే, అందరూ బాగుండాలి అనగలిగేటువంటి విశాల హృదయం బ్రాహ్మణుడికి మాత్రమే ఉన్నది. మీరు ఆలోచించండి. ఇక్కడ అవునా లేదా చరిత్ర పరిశీలించండి. ఒక కులం వాడు ఒక పదవిలోకి వస్తే ప్రధానమైన స్థానాలని వాడు కులం వాడికి ఇస్తాడు. అది మనకు కనబడుతూనే ఉంటుంది, పచ్చిగా కనబడుతూ ఉంటుంది. కానీ బ్రాహ్మణుడు ఒక స్థానంలో కూర్చుంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాడు, కానీ తన వారికని చూసుకోడు. ఎక్కువ అలాంటిదే కనబడుతుంది. ఏ మతమైతే ఏం పోయింది, అందరూ మంచిగా ఉంటే చాలు అనుకునే ఉదారత హిందూ మతానికి ఉంటుంది. ఏ కులమైతే ఏమయ్యింది, అందరూ బాగుండాలని ఉదారత బ్రాహ్మణుడికి ఉంటుంది. మీరు పరిశీలించండి. హిందూయిజం ఇన్ జనరల్, బ్రాహ్మణిజం ఇన్ పర్టికులర్. ఇదంతా కూడా అదేవిధంగా దాడులు జరగడం కూడా హిందూ మతం మీద జనరల్ గా దాడి జరుగుతాయి, బ్రాహ్మణుల మీద పర్టికులర్ గా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి. బ్రాహ్మణ జాతికి ఈ మానవ జాతి ఎందుకు నమస్కరించాలో ఒక్కసారి ఆలోచిద్దాం. సుమారు కొన్ని 100 ఏళ్లు పరాయి పాలనలో భారతదేశం మగ్గిపోతున్నటువంటి సమయంలో భారతీయ ఋషులిచ్చిన విద్యలన్నీ కూడాను
పరాయి పాలనలో నాశనమైపోతూ ఉంటే బ్రతుకు తెరువు కోసం ప్రతి వారు కూడా పరంపర నుంచి దూరమై వారి మార్గం వాళ్ళు చూసుకుంటున్న సమయంలో ఈ ఆర్ష విద్యలన్నిటినీ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాపాడిన జాతి భారత జాతి, మర్చిపోవద్దు. చాలా మంది అంటారు విద్యలన్నీ బ్రాహ్మణ చేతుల్లో పెట్టుకున్నారు అని. అరే, దాచిపెట్టిన వాడు చేతుల్లో పెట్టుకున్నాడని అర్థం. ఎవరు దోచుకోకుండా బ్యాంకు లాకర్లో డబ్బు ఉంది అంటే అర్థం బ్యాంకు వాళ్ళంతా దోచిపెట్టుకున్నారని అర్థమా? వాడు దాచిపెట్టారు, భద్రపరిచారు. కానీ విద్యల్ని భద్రపరిచారు. ఎలాంటి స్థితిలో భద్రపరిచారో తెలుసా? ఒక్కసారి చూడండి. కాశీ లాంటి మహాక్షేత్రాల్లో, చతుర్వేదములకు పుట్టినిల్లైన కాశీక్షేత్రంలో, సర్వ విద్యలకు పుట్టినిల్లైన కాశీక్షేత్రంలో, ఈశాన సర్వ విద్యానామని చెప్పబడ్డ విశ్వనాథుడు ఉన్న కాశీక్షేత్రంలో అనేక విద్యావేత్తలు, పండితులు ఉండేవారు. వారి దగ్గర అద్భుతమైన తాళపత్ర శాస్త్ర గ్రంథాలు ఉండేవి, నిత్యాగ్నిహోత్రాలు ఉండేవి. ఆ సమయంలో అన్యపాలకులు ఉన్నటువంటి రోజుల్లో ఎవరి ఇంట్లోంచి అగ్నిహోత్ర పొగ బయటకు కనబడిందో చేసి బ్రాహ్మణులు వీధిలోకి లాక్కు వచ్చి తలలు నరికి వాళ్ళ స్త్రీలను మానభంగాలు చేసి పిల్లల్ని చంపి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు నడిరోడ్డులో పెట్టి తగలబెట్టి వెళ్ళేవారు. అప్పుడు ఇంకా ప్రాణాలు అరచేత్తో పట్టుకుని మతం మారక తప్పని పరిస్థితి ఏర్పడి, అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా వేదం నా శాస్త్రం ఈ రెండింటిని కాపాడుకుంటాను అని కొందరు త్యాగమూర్తులు ఆ రోజు తెగించి సాహసించి వేద మార్గాల్లో ఉండడం వల్ల ఈ రోజు చెప్పుకోవడానికైనా వేదాలు మిగిలాయి. తెలుసుకోండి. ఇక్కడ ఇదివరకు తరాలు ఎప్పుడు అన్యాయం చేశారని చెప్పి ఇప్పుడు వీళ్ళని అన్యాయం చేస్తున్నారే. అన్యాయం చేసిన ముత్తాతలు ఎవ్వడూ తెలియదు పాప ఈ మనవడికి, వీడు బలైపోతున్నాడు. ఇక్కడ ఇదివరకు అన్యాయం చేశారని చెప్పి ఇప్పుడు వీళ్ళకి అన్యాయం చేయడమే న్యాయమైతే, మన పవిత్రమైన హైందవ క్షేత్రాలని ధ్వంసం చేసి కాలరాచి చరిత్రను నాశనం చేసిన వాళ్ళని ఇప్పుడు ఎంత అణచాలో ఆలోచించండి. ఇదివరకు చేసిన దానికి ప్రతికారం చేయండి అది. కానీ వాళ్ళకి పెద్ద పెట్టలేసాం. ఏమిటి ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. మొత్తం మీద భారతీయ యువతకి అన్ని జ్ఞానాలు ఉన్న ఇంగిత జ్ఞానం తప్ప అలాంటి పరిస్థితికి ఏర్పడిపోయిన పరిస్థితి. ఆలోచించలేకపోతున్నాం. పోనీ ఇక్కడ యువత నాకు అంత ఎక్కువగా కనిపించట్లేదు, కొద్దిమంది కనబడుతున్నారు. ఒక్కసారి నేను నిన్న హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వస్తూ ఉన్నప్పుడు తోవలో అనేక మంది ముస్లింలు కనబడ్డారు. నాకు ముస్లింలు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? వాళ్ళ ధర్మాన్ని పాటించేటప్పుడు ఇది నా ధర్మం అని కట్టుబడి పాటిస్తారు. అది మనకు లేదే. వాళ్ళ దగ్గర ఇది ఆదర్శం తీసుకోవాలి. మనకి నాయన జంజం వేసుకుంటే వై అంటాడు వాడు, బొట్టు పెట్టుకో అంటే ఎందుకు పెట్టుకోవాలి అంటాడు, అవునా లేదా? సంధ్యావందనం చేసుకుంటే ఎందుకు మమ్మీ చెయ్యాలి అంటాడు వీడు. కానీ అక్కడ ఇంత పిల్లాడు కూడా టోపీ పెట్టుకు తిరుగుతాడు. గడ్డం మొలవడం మొదలైన దగ్గర నుంచి గడ్డం పెట్టుకు తిరుగుతాడు. అంతేగాని గడ్డంతోనే ఎందుకు నమాజ్ చేయాలి, నేను ఎందుకు టోపీ పెట్టుకోవాలి ప్రశ్నించాడు. తెలుసుకోండి. ఇక్కడ అందుకే ఆ ధర్మాలు గట్టిగా నిలబడ్డాయి. ఎందుకంటే అనుష్ఠించడం వల్ల. ఏ ధర్మమైనా దేని వల్ల నిలబడుతుందయ్యా అంటే దాన్ని అనుష్ఠించడం వల్ల నిలబడతాయి. అందుకు బ్రాహ్మణ జాతి బలం కావాలి అంటే వాళ్ళదైన ధర్మాన్ని, వాళ్ళదైనటువంటి సంప్రదాయాల్ని వాళ్ళు పాటిస్తూ, వాళ్ళు అనుష్ఠిస్తూ, వాళ్ళ పిల్లల చేత పాటింపజేసినప్పుడు నిజమైనటువంటి బ్రాహ్మణ బలం పెరుగుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆలోచిస్తున్నారా? మనకు సీరియస్నెస్ లేదండి. ఏదో బ్రాహ్మణులు కలిసారు భోజనాలు చేసిపోతారంటే వస్తారు, మ్యారేజ్ బ్యూరోల్లో పెళ్లిళ్ళ సంఘాలు పెడతారే తప్ప నిజంగా మనం ఏం చేయాలనే దాన్ని సీరియస్నెస్ లేదు. అది పెద్ద బలహీనత మనకి. నిన్న వాళ్ళు ఇంత పిల్లాడు కూడా టోపీ పెట్టుకుని గడ్డాలు పెడుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎంత ధైర్యంగా, అంత కలిసికట్టుగా, ప్రశ్న వేయకుండా వాళ్ళ ధర్మం మీద వాళ్ళకి ప్రేమ ఉంది. మనం సంధ్యావందనం ఎందుకు చేయాలంటారా? పెద్దలు చెప్పారు చెయ్యంటే అదే ప్రశ్న, దానికి అదే సమాధానం. అరే మీ అమ్మని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలండి అమ్మని? మా అమ్మని ఎందుకు గౌరవించాలి చెప్పండి? మా అమ్మ ఎంఏ చదివింది, మా అమ్మ బిఏ చదివింది, అది కాదు. మా అమ్మని ఎందుకు గౌరవించాలి? మా అమ్మ గనుక. మా ధర్మాన్ని ఎందుకు పాటించాలి? మా ధర్మం గనుక. అంతే. ఇంకా ప్రశ్న ఏమన్నది ఇక్కడ? మా అమ్మని ఎందుకు గౌరవించాలంటే అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలు ఎందుకు వేశారు? మా అమ్మ గనక ఒక్కరు సమాధానం చెప్పలేకపోయారే. కనుక నీ తల్లిని గౌరవించడం నీదంత బాధ్యత. నువ్వు ఏ ధర్మంలో పుట్టేవో, ఏ సంప్రదాయంలో పుట్టేవో, ఏ పరంపరలో పుట్టేవో దాన్ని గౌరవించడం అంత బాధ్యత. అక్కడ తర్కం లేదు, వితర్కం లేదు, అనుష్ఠించడమే. అందుకే బ్రాహ్మణ రక్షణకు ప్రధానం అనుష్ఠానం. ఇది తెలుసుకోవాలి. వారు అనుష్ఠించాలి. ఏ క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం. ఇది బ్రాహ్మణుడి జన్మ యొక్క ప్రయోజనం చెప్పారు ఇక్కడ. బ్రాహ్మణుడు సుఖపడ్డానికి పుట్టలేదు. ఒక మాట ఉంది, సుఖం మరిగితే శూద్రత్వం అని.
శూద్రత్వం అనేది నీచ శబ్దమేం కాదు, ఇది కూడా తెలుసుకోండి. 4 వర్ణాలు గొప్పవే, ప్రతి వర్ణం గొప్పదే. ఏ వర్ణం వాడైనా వాడిదంటూ సమాజంలో ఒక బాధ్యత ఉంది, వాడిదంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. దానివల్ల సమాజ పురుషుడు పరిపూర్ణుడవుతాడు. అందుకే విప్రుడు అవసరమే, క్షత్రియుడు అవసరమే, వైశ్యుడు అవసరమే, శూద్రుడు అవసరమే. ప్రతి వర్ణము భగవత్ స్వరూపమే. అందుకు 4 వర్ణాలు కలిపి ఒకే విష్ణు స్వరూపంగా దర్శించిన వేద సంస్కృతికి నమస్కారం. ఏ వర్ణం క్షీణించిన అవయవలోపమే. అందుకు 4 వర్ణాలు కలిస్తేనే సమాజం. ఇది ఆలోచించండి. ఒక యజ్ఞం జరుగుతోందండి. యజ్ఞం జరిగేటప్పుడు అక్కడ అగ్నిహోత్రం రగిల్చి దేవతలను ఆవహింపజేయాలి అంటే దానికి తగ్గ పవిత్రమైన జీవన విధానం కలిగి ఆ మంత్రాన్ని పలకడానికి కావలసిన పవిత్రతని దీక్షతో నియమంతో చేసుకుని కొంతమంది కూర్చుంటారు. వాళ్ళ పేరు బ్రాహ్మణులు. దానివల్ల దైవశక్తి వస్తుంది, ఆ దైవశక్తి లోకాన్ని రక్షిస్తుంది. ఆ యజ్ఞం చక్కగా నిర్వహించడానికి అడ్మినిస్ట్రేషన్ ఏం లోపం లేకుండా చూడడానికి కొంతమంది నియమింపబడతారు. వారి పేరు క్షత్రియులు. ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యములు లెక్క డొక్క పద్ధతి సమకూరుస్తూ సరఫరా చేసేటువంటి విభాగం ఒకటి ఉంటుంది, దాని పేరు వైశ్యులు. ఆ యజ్ఞానికి కావలసినటువంటి పరికరాలు సమకూర్చడం, వచ్చిన వారికన్నిటికీ సరి అయిన ఏర్పాట్లు జరిగేలా చూడడం, ఇవన్నీ చేసేవారు శూద్రులు. ఈ 4 కలిసి ఒక యజ్ఞం చక్కగా జరగడానికి దోహదపడుతున్నారు. ఆ యజ్ఞం లోకక్షేమానికి దోహదపడుతుంది. ఇదే సమాజ రూపంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ధర్మయజ్ఞం. కనుక 4 వర్ణముల వారు గొప్పవారే. ఎవరయ్యా గొప్పవారు అంటే భగవద్గీత తిరగవేయండి. భగవద్గీత బ్రాహ్మణుల క్షేమం కోసం చెప్పారా? భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, ఎవరు తరిస్తారంటే బ్రాహ్మణులు మోక్షం పొందెదరు అని వాక్యం ఎక్కడైనా ఉందా? మరి ఎవడు మోక్షం పొందుతాడు అంటే భగవద్గీతలో ఒక్క మాట చెప్పాడు పరమాత్మ, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సిద్ధిం విందతి, అంతేగాని సిద్ధిం విందతి బ్రాహ్మణ అనలేదే. మానవుడు సిద్ధి పొందాలి, మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఎవరి వలన ఈ సృష్టి స్థితిలో ఇలా జరుగుతున్నాయో ఆ పరమాత్మను వారి స్వధర్మముతో ఆరాధిస్తూ ఉన్నవారు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతారు అన్నాడు. కనుక ఎవరి ధర్మం వారు పాటిస్తే వారు పూజ్యులే. అందుకే బ్రాహ్మణుడైన తన ధర్మం తాను పాటించినప్పుడే పూజ్యుడవుతాడు. బ్రాహ్మణుని రక్షించగలిగేది తపస్సు తపస్సు తపస్సు. ఇంతకు మార్గం లేదండి ఇక్కడ. తపస్సు అంటే ఇందాకే చెప్పుకున్న నియమ పాలన, నీ అనుష్ఠానం నువ్వు పాటించు. బ్రాహ్మణులు 2 వర్గాలు మనం చెప్పుకోవచ్చు. 2 వర్గాలు ఏంటండి? 1,00,000 వర్గాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన. నేను ఇంకా 2 వర్గాలు అన్నాడు. 1,00,000 వర్గాలు ఉన్నాయి. ఇంకా వర్గాల్లో కొట్టుకోవడానికి ఇంకేమీ లేదు. ఒక ఆయన మధ్య వచ్చి నాతో మాట అన్నాడు, ఈయన ఎప్పుడు వైదిక ధర్మం అంటాడు, నియోగ ధర్మం ఎప్పుడు చెప్పడేంటండి అన్నాడు. నా దృష్టిలో వైదికి నియోగ అని భావం చెప్పలేదు. వ్యాసం చెప్పిన ధర్మం వైదిక ధర్మం అన్నానంతే. ఇంకా వైదికి నియోగి వైదికులు ఇంక చెప్పక్కర్లేదు. వెలనాడా ఇంకోనాడా ఇవి ఎలాగో ఉన్నాయి. దానికి తోడు శైవం వైష్ణవం, ఇంకా ఆ గోళ్ళు మరి చెప్పలేం. ఆ వైష్ణవంలో కూడా వీషేప యూషేప ఒకటేమిటండి. ఇంక శైవంలో చెప్పడానికి వాటి భేదాలు వాటికి, స్మార్తంలో మళ్ళీ మరొక పద్ధతి. అసలు ఇవన్నీ ఈ కొట్లాటలు అవసరమా? ఈ విభాగాలు అవసరమా? విభాగాలు అవసరమే, కొట్లాటలు అవసరం లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ విభాగాలు ఉండొచ్చు, తప్పేమున్నదండి. ఒక మంచి తోటలోకి వెళ్ళినప్పుడు బంతి పువ్వులు ఉంటాయి, చామంతి పువ్వులు ఉంటాయి, మల్లె పువ్వులు ఉంటాయి, గులాబీ పువ్వులు ఉంటాయి, అన్ని అందంగా ఉంటాయి. అన్ని కలిసిన తోట ఇంకా అందంగా ఉంటుంది. అలాగే రకరకాల పూల తోటలాగా రకరకాల సంప్రదాయాల బ్రాహ్మణులు ఒక శోభ కలిగిస్తూ ఉంటారు ధర్మానికి. కనుక అన్ని సంప్రదాయాలు గొప్పగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సంప్రదాయంలో మహాత్ములు పుట్టారు. తెలుసుకోండి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో పుట్టిన ఆళ్వారులను ఎవరు మర్చిపోగలం? అంతంత మహాత్ములు పుట్టారు. ఒక్కొక్క సంప్రదాయంలో ఎంత యోగులు సిద్ధపురుషులు పుట్టారు. అలాగే శైవంలో ఎంతమంది నయనాలు, ఎంతమంది మహాత్ములు పుట్టారు. ఇలా ప్రతి సంప్రదాయంలో మహాత్ములు ఉన్నారు. భక్తుల్లో, యోగంలో, జ్ఞానంలో అన్నిట్లో మహాత్ములు కనబడతారు. చూడండి ఇక్కడ. కనుక దీన్ని బట్టి తేలింది ఏమిటంటే అన్ని సంప్రదాయాలు గొప్పవే. అందుకే మన సంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఇతర సంప్రదాయాల్ని గౌరవించడమే సత్సంప్రదాయం అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ అటువంటి ఏకత్వం ఇప్పుడు కావాలి బ్రాహ్మణులకి. ఎందుకంటే మనం మత మార్పిడిగాళ్ళం కావు. మన మతంలో మనం ఉంటూ ఇతర మతాలను గౌరవించేవాళ్ళం. మత మార్పిడి మన సంస్కారం కాదు. అని మనం కూర్చుని ఎవరినో స్మార్తుడిని లాక్కొచ్చి నీకు మతం మార్చేస్తానా అని చేయడం లేదు. వాడిని వాడిగా ఉంచండి, వీడిని వీడిగా ఉంచండి. ఒకప్పుడు కంచి మహాస్వామి వారు ప్రసంగిస్తూ ఉంటే అద్వైతం గురించి అద్భుతంగా చెప్తూ ఉన్నారు. అద్వైతం నిజానికి నిలువు బొట్టు, అడ్డబొట్లు వీటికంటే పైది. అది కర్మకాండ కంటే పైది. అలాంటి అద్వైతాన్ని చెప్తున్నారు శంకర భగవత్పాల్ వారు. అంటే కంచి మహాస్వామి వారు
ఆ సమయంలో అన్ని రకాల వాళ్ళు వచ్చారండి, శైవులు వైష్ణవులు అందరూ వచ్చారు. ఆ మరో రోజు మళ్ళీ సభ జరిగినప్పుడు ఆయన దగ్గర తీర్థం వచ్చిన వాళ్ళు పుచ్చుకుంటున్న వాళ్ళలో ఒక ఆయన కనబడ్డట. ఎంత గుర్తు ఆ మహాత్మునికి చూడండి. ఇక్కడ నువ్వు నిన్నటి సభకు వచ్చినప్పుడు నిలువు బొట్టు పెట్టుకొచ్చావు, ఇవాళ సభకు వచ్చినప్పుడు అడ్డబొట్టు పెట్టుకుని విభూతి కట్లు పెట్టుకొచ్చో ఎందుకు అలా మార్చుకున్నావు అని అడిగాట. ఏం గుర్తుపెట్టుకున్నారో మహానుభావులు. వెంటనే ఆయన, నేను జన్మతః శ్రీ వైష్ణవునండి, కానీ నిన్న మీ ఉపన్యాసం విన్నాక నాకు శంకరులపై భక్తి కలిగి అద్వైతం అంటే అనురక్తి కలిగి కళ్ళు విచ్చుకున్నాయి, జ్ఞానం కలిగింది, అందుకే నేను ఇంకా నిలువొట్టు పెట్టుకొచ్చానండి. నీకు జ్ఞానం కలిగినంత మాత్రం బొట్టు మార్చమని నేను చెప్పానా అన్నారు ఆయన. ఎంత గొప్పగా చెప్పారు. అద్వైతం అనే జ్ఞానం తెలుసుకో, అంతే. నీ ధర్మం నువ్వు పాటించు, భేదాన్ని వదులు. ఇంకెవరంటే అలా చెప్పగలరు? అందుకే ఆదిశంకర సంప్రదాయం ప్రతి బ్రాహ్మణ శాఖకి, ప్రతి హిందూ శాఖకి కూడా ఆదిశంకరులే జగద్గురు. శైవంగాని వైష్ణవంగాని బ్రతికి బట్టగట్టాయంటే ఆదిశంకరుల వల్ల. అందుకు ముందు ఆయనకు నమస్కారం చేసుకుని తర్వాత తమ తమ ఆళ్వారులకో తమ తమ స్వాముల వరకు నమస్కారం చేసుకోండి, వద్దని కాదు. కూర్చోండి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది ఈ సమన్వయం మనం బాగా తెలుసుకుని బ్రాహ్మణ్యంలో ఏకత్వం కావాలి. అంటే ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం నిర్వైరతాత జాయేత. ఇది కావలసిందండి. మూడు ఇప్పుడు బ్రాహ్మణుల్లో ప్రతివాడు మేధావే, అందుకే వాడిని వీడు ఒప్పుకోడు. అది వచ్చింది బాధ. ఇది వచ్చింది. ఇద్దరు వేద పండితులు ఉంటే కలిసి అప్పుడు పని చేస్తారు, పక్కన ఎన్ని ఉంటాయో. అది ఎందుకు? ఇది శాపమా అంటే ఏం చేస్తాం, ఏదో ఉంది. అది శాస్త్ర మంత్రం ఇది. ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం. ఎందుకంటే పుర్రుకో బుద్ధి, బుద్ధికో సిద్ధాంతం, సిద్ధాంతానికో రాద్ధాంతం అన్నారు. ఇంకా దానికి ఏముంది? పృథక్ ధియాం, వేరు వేరు బుద్ధులు అయిపోయాయి. కనుక వాడన్నది వీడు ఒప్పుకోడు. అసలు వాడన్నది ఒప్పుకోము అని చెప్పడానికి ముందు ప్రిపేర్ అయి ఉంటాడు. అందువల్ల ఏమిటి, ఏ మంచి జరగకుండా ఉండడానికి పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి పోవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ హోమం చేస్తారు. ఇది పద్ధతి. అందుకు ఇలాంటి సమావేశాలు ఏర్పరిచినప్పుడు నా చిన్న కోరిక, అంటే చేశారో లేదో నాకు తెలియదు కానీ, మంచి భోజనాలు వండించి తినేసి ఎవరెళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయి బ్రాహ్మణులు గెలుచుగాక గెలుచుగాక అని రాజకీయాలు నినాదాలు చేసుకుంటే ఏమీ జరగదు. పెద్దల్ని పిలిపించి ఒక గాయత్రి యాగం, ఒక చండీ యాగం చేసి ఇలాంటి ఐకమత్యం భవేదేశ మంత్రంతో సంపుడితం చేసి హోమాలు చేస్తే ఆ దైవశక్తి ప్రోధి చేయబడుతుంది. అది బ్రాహ్మణ జాతిని ఏకీకృతం చేస్తుంది, తద్వారా దేశానంతటిని ఏకీకృతం చేస్తుంది. తెలుసుకోవాలి. అందుకు విప్రుల్లో ఇప్పుడు నేను 2 రకాలని చెప్పాను. అన్నో రకాలు ఉన్నాయని పక్కన పెట్టి 2 రకాల విప్రులు మనం తీసుకున్నాం. ఒకటి పూర్తిగా వైదిక జీవితం గడుపుతున్నటువంటి విప్రులు ఒకవైపు, రెండవది లౌకిక జీవితం గడిపేవాళ్ళు. రెండే. లౌకిక జీవితం అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ బ్రతికే బ్రాహ్మణుడు ఒకవైపు, వేదాన్ని ఆధారం చేసుకుని వేద విద్యను నేర్పడము లేదా పూజ పౌరోహిత్యం ఇత్యాదులు చేస్తూ జీవించేవాళ్ళు మరొక వైపు. ఈ 2 భాగాలు చేసుకున్నాం. ఈ 2 భాగాల విప్రులకి కూడా ధర్మములు ఉన్నాయి. అయితే సంధ్యావందనం కానీ దైవతార్చన కానీ కేవలం ఆ పై భాగం వాళ్ళు ఎవరు, వేదము మొదలైనవి చేసేవాళ్ళు వాళ్ళే చేయాలండి, మేము లౌకికలం మేము చెయ్యము అనడానికి లేదు. వాళ్ళు వైశ్వదేవం అగ్నిహోత్రం అన్నీ చేసుకుంటూ రోజంతా వేదాధ్యయనం చేయవచ్చు. నువ్వు నీ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇది బ్రాహ్మణ జీవిత విధానం ఒకటి ఏర్పరచుకోవాలి. లేకపోతే బ్రాహ్మణుని బై టైటిల్ చెప్పుకుంటే సరిపోతుందా? బ్రాహ్మణుడిగా జీవించాలి. అందుకు బ్రాహ్మణుడు రక్షింపబడాలి అంటే బ్రాహ్మణుడిగా జీవించాలి. మొట్టమొదట అనుష్ఠాన బలం పెంచుకోవాలి. ఇతరులు సంధ్యావందనం చేయొచ్చా గాయత్రి చేయొచ్చా అని అడుగుతూ ఉంటే మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడు చెయ్యొచ్చా లేదా అనే ప్రశ్న అటుంచి వీడు చెయ్యాలి అనేది ఎలాగుంది కనుక చెయ్యాల్సిన వాడు చేస్తున్నాడా లేదా అని అడగాలి. ఇది చాలా ప్రధానం. ఎంతమంది చేస్తున్నారండి సంధ్యావందనం? పేరు చెప్పుకున్నంత మాత్రాన అయిపోతుందా? కనుక త్రికాల సంధ్యావందనం చేస్తానని నియమం పెట్టుకోవడం ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకు ప్రాతకాలంలో సకాలంలో సంధ్యావందనం చేయాలి. అయ్యో సకాలంలో టిఫిన్ లేకపోయినా భోజనం లేకపోయినా అల్లల్లాడిపోతావే. సంధ్యావందనం మాత్రం ముఖ్యకాలాత్ క్రమదోష పరిహారార్థం రోజున ఎప్పుడో ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడో కానీ సకాల సంధ్యావందనం. ఆ సంధ్యావందనంలో కూడా యొక్క కాలంలో అష్టోత్తర శత సంఖ్యకు తగ్గకుండా గాయత్రి చేయడం, ఈ నియమం పెట్టుకోవాలి కనీసం. ఎందుకంటే గాయత్రి సారమాత్రేణ నచ దుర్బ్రాహ్మణో భవేత్ అన్నారు ఇక్కడ. గాయత్రి ఉన్నంత మాత్రం దుర్బ్రాహ్మణుడు కాడు అన్నారు ఇక్కడ. అంటే సద్బ్రాహ్మణుడు అయిపోతాడు అనలేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు బ్రాహ్మణ్యం రక్షింపబడుతుంది. కనీసం సంధ్యావందనం. సంధ్యావందనం మానివేస్తే
3 రోజులు సంధ్యావందనం మానివేస్తే వాడిని 6వ వాడు అనాలి అన్నారు. ఇక్కడ ఏం చెప్తారు? 3 తరాలు సంధ్యావందనం మానివేస్తే తర్వాత తరానికి బ్రాహ్మణ్యం ఉండదు. వాడిని మరి 6వ వాడు అనాలట. 6వ వాడు అంటే పంచముడని 5వ వాడు అంటున్నాం, అంతకంటే ఘోరం వాడు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మరి ఏం చూసుకుని మన సమాఖ్యాలు ఆలోచించండి ఇక్కడ. అందుకు ప్రధానంగా కనీసం సంధ్యావందనం అది పద్ధతిగా చేయడం అంతే. రెండవది దేవతార్చన, భగవద్ అనుష్ఠానం. ఈ గురువును ఆశ్రయించి ఏదైనా దీక్ష తీసుకుంటే మీకు సమయం ఉంటే, ఇంకా సమయం ఉంటే, అనుష్ఠానానికి సమయం ఉంటే గురువును ఆశ్రయించే మంత్రమో తీసుకుని మామూలు సమయాల్లో కొద్దిగా చేసుకున్న ఈ సెలవు రోజుల్లోనూ ప్రత్యేకమైన కార్తీకమో వైశాఖమో మాఘమాసమో ఆషాఢమాసం లాంటి పవిత్ర మాసాలు వచ్చినప్పుడు ప్రత్యేక దీక్షతో జపం చేయండి, అనుష్ఠాన బలం పెంచండి. రెండవది జీవన విధానంలో కూడా ధర్మమయమైన జీవనం గడపాలి. ఒక ఆయన మధ్య ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు, ఆయన ఆటోబయోగ్రఫీ యోగి. చాలా మందికి తెలిసి ఉంటుంది, పరమహంస యోగానంద అని. బయట ప్రపంచాన్ని స్ఫూర్తిమంతం చేశాడు. అది ఇంగ్లీష్లో రాస్తూ అక్కడ వాళ్ళకి అర్థం కావడం కోసం కొన్ని విషయాలకు ఫుట్ నోట్లు రాసేవాడు. బ్రాహ్మణులు అని రాస్తూ అక్కడ వాళ్ళకి అర్థం కావడానికి ఏం రాశాడంటే, భారతదేశంలో అబద్ధం అంటూ ఆడని ఒకానొక జాతి అని రాశాడు. ఇప్పుడు ఆలోచించండి. అంటే నేను వేదం చెప్తాను, లేదా నేను సంధ్యావందనం చేస్తాను, నేను ఉపాసకుణ్ణి గనక నేను గొప్పవాణ్ణి అనుకోకూడదు. మరి దేనివల్ల గొప్పవాడవుతాడు అంటే బ్రాహ్మణుడు వృత్తము చేత బ్రాహ్మణుడు అవుతాడు అని భారతంలో తేల్చి చెప్తాడు. యక్ష ప్రశ్నల్లోనూ నవష ప్రశ్నల్లోనూ వృత్తము, వృత్తం అంటే ప్రవర్తన, ప్రవర్తన చేత నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అందుకు ధర్మబద్ధమైన జీవితం తాను గడపాలి. ఒక పిల్లవాడు వేదం చదువుకుంటున్న పిల్లలకి ఒక పెద్ద ఆయన వచ్చి ఒక చిన్న బోధ చేశాడు. ఏమనంటే, ఇలాగే పిలకలు పెట్టుకుని ఉండాలా, ఇలాగే బొట్టులు పెట్టుకోవాలా, ఇలాగే పంచ ఉత్తరీయమే వేసుకోవాలా? అక్కర్లేదు, మీరు ప్యాంట్ షర్ట్లు వేసుకుని వేదం నేర్చుకోండి అన్నాడు ఒక ఆయన. అరే వెంటనే ఇప్పుడు పిలక పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఏమైనా అవమానమా? దానివల్ల శరీరానికి ఏమైనా అనారోగ్యాలు వస్తాయా? అసలు ఎందుకు తీసేయని వాడు అడుగుతున్నాడు, కానీ ఎందుకు తీసేయాలి మనం అడగాలి. ఇక్కడ అది ఉన్నంత మాత్రం నష్టమే ఉన్నది. కనుక మనదైన ఒక వేష, మనదైనటువంటి ఒక భూష, మనదైన ఒక పద్ధతి ఎందుకు మార్చాలి? మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? మార్చుకోని వాడు చెప్తున్నాడు, మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఉండడం వల్ల ప్రయోజనం ఏంటో మేము చెప్తాం. ఆ నియమంగా ఎందుకు జీవించాలి? ఏవయ్యా ధర్మం బ్రాహ్మణుడికైనా ఇతరులకు లేదా? ఇది ఒక ప్రశ్న వస్తుంది. అయితే ధర్మం సమాజానికి అంతటికి అవసరమే, కానీ బ్రాహ్మణుడికి మరీ అవసరం. ఇది ఎలాగంటే, శిష్యులకి మంచి చెప్పే గురువు ఇంకా మంచిగా ఉండాలి, ఎలాగో సమాజానికి ధర్మం చెప్పే బ్రాహ్మణుడు మరింత ధర్మంగా ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే కంచి మహాస్వామి వారు ఒక మాట చెప్పారు, బ్రాహ్మణుడిది గురుస్థానము. ఇది తెలుసుకోండి, గురుస్థానం. సమాజంలో మిగిలిన వాళ్ళు కొంత బలహీనతలతో తప్పు ఒప్పు చేయొచ్చు, కానీ బ్రాహ్మణుని చూస్తే గౌరవిస్తారు. ఎందుకంటే వాడు తప్పు చేయడని వాడు అనుకుంటున్నాడు కనుక. అంతే ఒక మాట ఉంది, అంత బొట్టు పెట్టుకున్నావు ఏమిటయ్యా అంత అన్యాయం అంటూ ఉంటాం లోకంలో కూడా. అంటే ఒక బొట్టు పెట్టుకుని కనబడితేనే నాడు భావం కలుగుతుంది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ సదాచారానికి, ఈ పద్ధతికి, ధర్మానికి అంత ముడి ఉందో చూడండి ఇక్కడ. అందుకే కేవలం బొట్లు బోనాలు పూజలు మంత్రాలు మాత్రమే కాకుండా ధర్మబద్ధమైన జీవితం కావాలి. ఇలా చెప్పానని బొట్టక్కర్లేదు, ఆచారం అక్కర్లేదు, ధర్మం ఉంటే చాలు షణ్ముఖ శర్మ చెప్పాడని చెప్పద్దు. నేను అలా చెప్పలేదు, దానితో పాటు ఇది ఉండాలని చెప్పాను. అందుకే బ్రాహ్మణుని ఇతర వర్ణాల నుంచి ప్రత్యేకత కలిగిస్తున్నది ఏమిటయ్యా అంటే సదాచారం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సదాచారం, సదాచారం అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి 4 సదాచారాలు ఉన్నాయి. ఒకటి సత్యం, రెండవది అహింస, మూడవది అక్రమార్జన లేకుండా ఉండడం, 4వది శుచి. ఈ శుచే మనం మడి తడి సదాచారం అని అంటాం. కొందరు అంటూ ఉంటారు, ముట్టుకోకు 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 దూరంగా పెట్టారండి అని. అరే తల్లి మడి కడితే కన్న బిడ్డనే ముట్టనివ్వదు, వీడికి తెలియదు. సదాచారం అంటే ఏమిటి? ఒక పవిత్రమైన మంత్రం, ఒక పవిత్రమైన దేవత, వీటితో వ్యవహరించేవాడు మరింత పవిత్రంగా ఉండాలి. వేదమంత్రములంటే మామూలు పుస్తకాల్లో వాక్యాలు, టెక్స్ట్ బుక్లు, సెంటెన్సులు కావు. వేదమంత్రంలో ప్రతి శబ్దము దేవతారూపం. మరి దేవతను ముట్టుకోవడానికి ఎంత పవిత్రత అవసరమో, ఆ మంత్రం పలకడానికి కూడా అంత పవిత్రత అవసరం. అందుకు వేద విద్యతో పాటు వేద జీవనం ఉండాలి. ఇది తెలుసుకోవాలి. వేదం చెప్పిన జీవనం, వేదం చెప్పిన పద్ధతి, అలా జీవిస్తూ వేదాన్ని అంటే మంత్రానికి శక్తి వస్తుంది. కానీ వేదం చదువుకున్నవాడు కూడా మామూలు వాళ్ళకి బ్రతికితే మంత్రానికి శక్తి ఎలా వస్తుంది? అందుకే అనుష్ఠాన బలం లేకపోతే, అనుష్ఠాన బలం లేనివాడు పూజిస్తే శివుడైనా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉన్నవాడు పూజిస్తే శిల కూడా శివుడవుతుంది. తెలుసుకోండి ఇక్కడ.
అనుష్ఠానానికి అంత శక్తి ఉంటుంది. అందుకే మంత్రంతో ధర్మంతో వేదంతో బ్రతికేవాడికి దానికి తగ్గ జీవనం ఉండాలి. అందుకే ఆచారహీనం నపునంతి వేదాహ అన్నారు ఇక్కడ. అందుకే ఆచారములు ఆచరించాలి ఆ ధర్మాన్ని. అయితే ఒకటి, ధర్మం ఆచరించాలంటే కష్టంగా ఉంటుందండి. రోజు పొద్దున్న నుంచి మార్నింగ్ వాక్ చేయాలి, యోగా చేయాలంటే బద్ధకంగా ఉంటుంది కదా. పొద్దున్న లేవాలి, కష్టపడాలి, యోగా చేయాలి, మడతలు పెట్టాలి కాళ్ళని. దీనికంటే అవి పడుకుంటూ బాగుంటుంది కదండి. కానీ పడుకుంటే అలా పడుకోబెట్టే రోగాలు కూడా వస్తాయి. కాస్త కష్టపడ్డావా రోగాలు లేకుండా హాయిగా ఉండగలవు. కనుక కొంచెం కష్టం అనిపించినా తెల్లవారు జీవనం లేవడం, యోగా చేయడం, వ్యాయామం ఎలాంటిదో కాస్త కష్టం అనిపించినా సరే అనుష్ఠానం చేసుకుని మన బ్రతుకంతా బాగు చేసుకోవడం అంత అవసరం తెలుసుకోవాలి. అలాంటిది ఆచారం. అంటే ఆచరిస్తే ఆచారం. కేవలం బట్టను 10 సార్లు తడిపి కట్టుకోవడం మాత్రమే ఆచారం కాదు. వేదము చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తూ అధ్యాపనలు చేస్తే అది ఆచారం. కనుకనే ఇవన్నీ వేద పండితుడికేనండి. మాకు లౌకిక జీవితం గౌరుతున్నాం కనుక మాకు అవన్నీ కుదరవు అనడానికి కుదరదు. నువ్వు ఏవి కుదురుతాయో నువ్వు ఆలోచించుకో, బోలుడును కుదురుతాయి. మనం చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతున్నాం కానీ చెయ్యడానికి కారణాలు వెతకడం లేదు. అవునా లేదో చెప్పండి. ఇక్కడ నువ్వు రోజు వాక్ చేయాలంటే నాకు ఎక్కడ కుదురుతుందండి, అవట్లేదు అంటాడు. అప్పుడు కారణాలు ఇన్ని చెప్తాడు. ఏమిటి? చెయ్యకుండా ఉండడానికి. చెయ్యగలిగే కారణాలు వెతుకు, బోల్డ్ కనబడతాయి ఇక్కడ. అందుకే నువ్వు సాధ్యమైనంత చెయ్యి, యథాశక్తి. ఎవడు గొప్పగా ఏమీ చేయలేడు. వాడి శరీరపు ధర్మాలుంటాయి, వృత్తి ధర్మాలుంటాయి, లోక ధర్మాలుంటాయి. కనుక చెయ్యగలిగినంత ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మన తపస్సు మనకు కాపాడుతుంది. అప్పుడు మనం ఏదైనా ఒక మాట అంటే మాటకు బలం వస్తుంది. ఇప్పటి వరకు కూడా మేధాశక్తిలో బ్రాహ్మణుడు గొప్పవాడుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీ తాతలు ముత్తాతలు చేసినటువంటి గాయత్రి మంత్ర శక్తి, వాళ్ళు చేసిన వేదాధ్యయన శక్తి, అది రక్తంలోకి వచ్చింది. కానీ నువ్వు నీ శక్తి నువ్వు తర్వాత తరాలకు పాసాన్ చేయగలిగేటట్టున్నావా? ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే తపస్సుతో తప్పకుండా మనల్ని మనం రక్షించుకోగలం, మన ద్వారా సమాజాన్ని రక్షించుకోగలం. ఇప్పుడు వెంకటేశ్వర గుడికి వెళ్ళాము, దండం పెడుతున్నామంటే అక్కడ శక్తి ఉందనే కదా. అప్పుడు ఆ శక్తిని అక్కడ భద్రపరచడం కోసమని ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి అర్చక రూపమైన ఒక బ్రాహ్మణ వ్యవస్థ ఉంది అక్కడ. అది ఉండడం వల్ల అక్కడ శక్తి పోగు చేయబడింది. ఆ శక్తి బ్రాహ్మణుడికే కాదు, లోకానికి అందరికి అవసరం. అందుకు బ్రాహ్మణుడు చేసే అనుష్ఠానం లోకక్షేమం కోసం కనుక అతను భూసురుడు అన్నారు. అందుకు ఇప్పటి వరకు చెప్పిన మాటలు గట్టిగా పట్టుకుని స్ఫూర్తిదాయకంగా మనదైనటువంటి సదాచారాన్ని, బ్రాహ్మణాచారాన్ని మనం పాటించగలిగినప్పుడు మన సమాజాన్ని నడపగలిగేటువంటి స్థితిలో మనం ఉంటాం. సమాజ క్షేమానికి పనికొచ్చేలా ఉంటాం. బహుశా అన్ని జాతుల వారు క్షేమంగా ఉండాలని ఈ కార్తీక సమారాధనల్లో చెప్పగలిగే ఒకే ఒక్క జాతి బ్రాహ్మణ జాతి మాత్రమే కనుక లోకక్షేమాన్ని ఆశించే బ్రాహ్మణుడు క్షేమంగా ఉండాలంటే మనందరం సమైక్యంగా ఉందాం, ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకుందాం, మన పరంపరను అనుసరించి మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం. మీ పిల్లలకి దీని విలువ తెలియజేయండి. మీ ఇంట్లో మీరు బాగా తెలియజేశారనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యాక మరొక జాతి వాళ్ళని చేసుకుంటే తప్పేముంది అని అడగరు. ఒక ఆమె అంటుంది, వాడు మనిషే నేను మనిషే. కేవలం మనిషిని చూడడం పశువుల దృష్టి. కానీ నీ వెనకాల ఒక పరంపర ఉంది. పెళ్ళంటే స్త్రీ పురుషులు కలిసి బతకడం కాదు, 2 కుటుంబాలు కలవడం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. 2 కుటుంబాలంటే 2 పరంపరలు. అప్పటికేదో ఆవేశంతో నువ్వు లేక నేను లేను, నువ్వే నేను అనుకుని వివాహాలు చేసుకుంటారు. దాని తర్వాత ఆచారం, వ్యవహారం అని జీవితం అంటే సుఖపడ్డమే కాదయ్యా, ధర్మంగా బ్రతకడం అని పిల్లలకి నేర్పండి. ఇక్కడ డబ్బు సంపాదించడం సుఖపడ్డమే ప్రయోజనమని నేర్పుతున్నాం మనం. అయ్యా కాస్త ధర్మమే నేర్పారా? మడికట్టుకోవడం అంటే ఏంటో తెలుసా మీ పిల్లలకి? ఆచమనం చేయడం అంటే ఏంటో తెలుసా మీ పిల్లలకి? అబ్బే ఇప్పటి నుంచే ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కదా అని మరి ఎప్పుడు నేర్చుకుంటారు? రిటైర్ అయ్యాక హాస్పిటల్ చుట్టూ తిరగడం తప్ప నేర్చుకునేది లేదు. ఇతర మతాల్లో ఉగ్గుపాలతో మత ధర్మాలు బోధిస్తున్నారు తెలుసా మీకు? ఉగ్గుపాలతో వాళ్ళకి నువ్వు గడ్డం పెరగడం మొదలయ్యాక అలా పెంచుకోవాలో చెప్తున్నారు. ఉగ్గుపాలతో. అరే నువ్వు మొహంతో ఒళ్ళంతా కప్పుకు బయటకు వెళ్ళు మండుటండలో కూడా అని చెప్తే ఎందుకు అని ప్రశ్నించకుండా పాటిస్తున్నారు ఆ మతాల్లో స్త్రీలు. మీరు ఆలోచించండి ఇక్కడ. కానీ నువ్వు బొట్టు పెట్టుకో అమ్మా అంటే ఎందుకంటుందండి మా అమ్మాయి అందుకు బొట్టు పెట్టండి. ఏం బాధండి? ఎలాంటి బాధాకరమైన పరిస్థితి ఉన్నాం. అందుకు మీరు ఇంట్లో పాటించి మీ పిల్లల చేత పాటింపజేయండి చిన్నప్పటి నుంచి. బ్రాహ్మణత్వం అంటే ఏమిటో చెప్పండి, దీని ప్రత్యేకత అంటే ఏమిటో చెప్పండి, దీన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. రేపు పొద్దున్న ఆచమనం చేయడానికి నీ గోత్రం నువ్వు చెప్పుకోవాలి, నీ తాతల దాకా వచ్చినది. అప్పుడు సంకర్యం కాకుండా ఉంటేనే తర్వాత తరాల వారి గోత్రాలు చెప్పుకోగలరు. కనుకనే ప్రతి జాతికి కూడా
తమ వర్ణము సంకరము కాకుండా ఉండేటటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణుడికి మరీ అవసరం ఉంది, తెలుసుకోండి. ఇది బ్రాహ్మణత్వ పరీక్షకి కావాల్సిన మరొక ఉద్దేశం. అందుకే ఇప్పుడు చెప్పుకున్న పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనదైన అనుష్ఠానాన్ని మనం వీలైనంత ఎక్కువ చేయాలి. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో సంఘముగా చేయాలి. సంఘముగా చేయాలి అంటే ఇక్కడ ఇంతమంది ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కదా. నాకు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు ఒక 15-20 రోజులైంది. మీరందరూ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇంక 4 రోజులు 2 నెలలు అయి ఉంటుంది కదా. అప్పటి నుంచి ప్రతి వాళ్ళకు నోటీస్ పంపండి. మీరు చేస్తున్న గాయత్రి దేశక్షేమం కోసం, బ్రాహ్మణ క్షేమం కోసం మరికొంచెం ఎక్కువ చేస్తాను, నియమబద్ధంగా ఇక్కడి వరకు రండి చేస్తూ ఒక నెంబర్ అవుతుంది. మీరందరూ కలిపి తీసుకొస్తే కోట్లు పోగవుతాయి. ఏంటి? డబ్బు కాదు, మంత్రం. కనుక బ్రాహ్మణ సమారాధన చేయడానికి ఎంత డబ్బు పోగేసాం కంటే ఎంత మంత్రశక్తిని పోగు చేసుకుని ఇక్కడ వచ్చాం. అది పెట్టుకోండి. ఈ రోజున ఇక్కడ గాయత్రి హోమం చేయండి, ఒక చండీ హోమం చేయండి, అందరూ నియమబద్ధంగా శివారాధన చేయండి. ఆ శివారాధనకి వినియోగించినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా తిని వెళ్ళండి. ఇది సమారాధన అంటే. అంతేగాని క్యాటరింగ్ ఇచ్చి అందరూ కలిసి ప్యాంటు షర్టులతో నిలబడి తిని బ్రాహ్మణ భోజనం అండి అని వాళ్ళు భోజనం పెట్టారు, మేము ఎందుకు పెట్టమని చెప్పి మరో కులం వాళ్ళు కార్తీక మాసం వచ్చిందని ఎంత బాధ కలుగుతుందంటే ఎక్కడ పెడితే అక్కడ కుల సంఘాలు, వనభోజనాలు. అసలు వనభోజనాలు ఎందుకని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇక్కడ అందరూ కలిసి తోటలోకి వెళ్ళి తినడం అదా? ఇక్కడ పెద్దలున్నారు, వాళ్ళు చెప్పగలరు వనభోజనం ఏంటి. వనభోజనం అంటే వారు అక్కడికి చేరుకుని ఒక మారేడు చెట్టు నీడలోనో, ఉసిరికి చెట్టు నీడలోనో శివుని, విష్ణువుని, అమ్మవారిని పూజ చేసి శుచిగా వండిన పదార్థములు నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాలని ఒక చక్కగా పద్ధతిగా కూర్చుని నియమబద్ధంగా ఆరగిస్తే దాని పేరు వనభోజనం. అది ఇక్కడ పేర్లు మిగిలే, వ్యవస్థ పోయింది, వచ్చింది అదే బాధ. అందుకు అలాంటిది అందరూ చేయాలి. ఇలాగే అందరూ చేయనప్పుడు కనీసం బ్రాహ్మణులు ఈ పద్ధతి చేయండి. తెలిసిన వాళ్ళు మీరు చెయ్యగలిగితే ఇలాంటి వనభోజనాల వల్ల కడుపు నిండడం కాదు, దేశం క్షేమంగా ఉంటుంది, కరువు కాటకాలు పోతాయి, ధర్మానికి వాయిస్ వస్తుంది. నువ్వు ఒక దగ్గర నువ్వు ధర్మం మాట్లాడుతుంటే దుష్టశక్తులు వచ్చి గట్టిగా అరిస్తే నువ్వు ధర్మం చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు ధర్మానికి బలం కావాలి. ధర్మానికి బలం 10 సార్లు అరిస్తే రాదు, వాడు 100 సార్లు అరుస్తాడు. ధర్మానికి బలం ధర్మం వల్లనే వస్తుంది. అందుకే దేశక్షేమం కోసం, బ్రాహ్మణ క్షేమం కోసం మనం మాట్లాడాలంటే, మన మాటకి బలం పెరగాలంటే ధర్మానుష్ఠానం కావాలి, సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి. మనదైన సదాచారం ఏమిటో, మనదైన ప్రత్యేకత ఏమిటి అంటే బ్రాహ్మణ పుటక మాత్రమే కాదు, బ్రాహ్మణ జీవన విధానం. ఎందుకంటే బ్రాహ్మణ భోజన హోటలు బ్రాహ్మణులా ఉన్నవే చూడడానికి, నీ మాట బ్రాహ్మణ మాటలో ఉన్నదే అంటే అర్థం ఏంటి? సంస్కారంగా మాట్లాడితే బ్రాహ్మణ్యం, సంస్కారంగా ప్రవర్తిస్తే బ్రాహ్మణ్యం, నియమంగా జీవిస్తే బ్రాహ్మణ్యం. నియమం సంస్కారం విడిచిపెడితే ఇంకా బ్రాహ్మణుని చెప్పుకోవడానికే మనది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అలాంటి నియమము సంస్కారం మీరు ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. మీ అమ్మమ్మల్ని, మీ నాన్నమ్మల్ని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. కనీసం ఇది మీ పిల్లలకి నేర్పుతున్నారా? మనం కూడా ఇతరుల్లాగే బ్రతికినప్పుడు బ్రాహ్మణుని చెప్పుకోవడానికి మన అర్హత ఎక్కడుంది? మీ ఇంట్లో ముట్టు మైలా కలిపేస్తారు, బ్రాహ్మణుని చెప్తారా? అవి కలిపితే ఎంత దోషమో సైన్స్ చెప్తోంది. అది మీ పిల్లలకి నేర్పండి. ఇంట్లో ఏమో ముట్టు మైలా కలిపేయడం, అనాచారాలు చేయడం, ఈ బయటకు వచ్చేమో బ్రాహ్మణ అని చెప్పుకుంటే ఏం లాభం? ఇక్కడ సదాచారం పాటించండి, దానికి శక్తి ఉంది తప్పక. సదాచారం మీద నమ్మకం లేకపోతే బ్రాహ్మణ్యం మీద కూడా నమ్మకం లేదు, అప్పుడు బ్రాహ్మణ సంఘాల మీద మాత్రం నమ్మకం ఎందుకు ఇక్కడ? అందుకు సదాచారం సదాచారం ఇది ప్రధానంగా చెప్పుకుంటున్నాం. మీరు మీ తల్లిదండ్రులు పాటించేది మీరు పాటించండి, మీ పిల్లల చేత పాటించండి. లేకపోతే తర్వాత తెలియదు వాళ్ళ పిల్లలకి. నెలలో 3 రోజులు బయట ఉండేవాళ్ళమన్న విషయం కూడా తెలియదు. స్త్రీల బాధ్యత అది. మీ ఆయన సంధ్యావందనం చేస్తున్నాడో లేదో చూడాల్సిన బాధ్యత మీది, తెలుసుకోండి. ఇక్కడ పొద్దున్న లేవలేని సంధ్యావందనం చేయండి అంటే బిందె నీళ్లు దిమ్మరించి లేపండి, చెప్పండి. భోజనం పెట్టడం మానేయండి, అప్పుడు హోటల్లో తింటారంటాడేమో, జాగ్రత్త. జేబులో డబ్బులు లేకుండా చూడండి. చాలా ప్రధానమండి ఇక్కడ. ఆ గాయత్రి ఇచ్చే శక్తి అంతా ఇంత కాదు. మొన్న ఈ మధ్య పాకిస్తాన్లో భారతదేశపు యుద్ధ ఖైదీలని కొందరిని పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్నారంటే తిరిగి ప్రాణాలతో ఎవడు రాడు, వాడు కాలు చెయ్యో వస్తాయి. ఒక్క సైనికుడు మాత్రం క్షేమంగా వచ్చేట. అతన్ని అడిగారు మిత్రులు, నువ్వు క్షేమంగా ఎలా రాగలిగావు అంటే, నేను యుద్ధంలో సైనికుడిగా ఉన్నప్పుడు కూడా సకాలంలో సంధ్యావందనం చేసేవాడిని, నన్ను ఖైదీగా బంధించినప్పుడు కూడా నేను మానసికంగా సంధ్యావందనం గాయత్రి చేసుకున్నాను, అదే నన్ను కాపాడింది అని చెప్పాడు. గయాంత్రాయితీ ఇది గాయత్రి. కనుక బ్రాహ్మణుడు గొప్పతనం ఏంటో, ప్రత్యేకత ఏమిటో చేసి చూడండి, మీరు సమాజానికి చెప్పగలరు. ఇప్పుడైనా మనం కూర్చొని కాసింతైనా చెప్పుకోగలుగుతున్నాము అంటే ఇంకా అనుష్ఠాన పనులైన మహాత్ములు ఉన్నారు కనుకనే. మనం కూడా అలాగే ఉందాం.
తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. బ్రాహ్మణులకి సద్బుద్ధి కలుగుగాక, ధర్మమాచరించాలనే నిష్ఠ కలుగుగాక, వారు క్షేమముగా ఉండుగాక, వారి వలన సమాజము క్షేమముగా ఉండుగాక. చిట్ట చివరికి కోరేది మాత్రం నా దేశ క్షేమం, నా దేశంలో అన్ని వర్ణాల వారి క్షేమం, నా దేశం అన్ని విధాల అభ్యుదయం సాధించాలి. అందుకు నా వంతు బాధ్యతని, నా వంతు పరంపరని, నా వంతు సదాచారాన్ని నేను చెయ్యగలిగినంత చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ, ఇది మీ ప్రతిజ్ఞ, ఇది మనందరి ప్రతిజ్ఞ. స్వస్తి. అయినప్పటికీ కూడా శ్రీ భానుప్రసాద్ గారి సంస్కారం, వారి ఆత్మీయత, అలాగే నిర్వాహకులు ఇక్కడ యామిజాల రామ మెమోరియల్ ట్రస్ట్ని పెట్టి ఎన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇది కూడా చాలా ప్రధాన కర్తవ్యం అండి. వారు ప్రత్యేక బాధ్యత తీసుకున్నారు ఇక్కడ. ఇంకా వారికి సహకరించిన మిత్ర బృందం చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి. అవును, ఇప్పటివరకు గురుగారు చెప్పిందంతా అదే. క్లుప్తంగా చెప్తాను సమయానికి. బుద్ధుడు భగవంతుడు లేడని చెప్పలేదండి. బుద్ధుడు మన హిందూ మతంలో ఉన్న వేదాంత భాగాన్ని మాత్రమే చెప్పి హిందూ మతంలో ఉన్న కర్మకాండని పక్కకు పెట్టాడంతే. ఈశ్వరుడు అస్తిత్వం గురించి ఆయన ఏ మాట చెప్పలేదు, ఉన్నాడు అని చెప్పలేదు, లేడిని చెప్పలేదు. నువ్వు చేయవలసినటువంటిది ఏదో చెప్పాడు. కానీ ఇందాక చెప్పినట్టు బుద్ధుడిది సిద్ధాంతం వాడి శిష్యులది రాద్ధాంతమై బుద్ధం వేరు బౌద్ధం వేరైపోయింది. క్రమంగా నాస్తికత వ్యాపించింది. మళ్ళీ శంకర భగవత్పాదుల వారు వచ్చిన తర్వాతనే సనాతన ధర్మం రక్షింపబడింది. బుద్ధుడు చెప్పిన వేదాంతాన్ని శంకరులు అంగీకరించారు, కానీ బుద్ధుడు చెప్పిన శూన్యవాదాన్ని, నిరీశ్వరవాదాన్ని ఖండించి ఒక పరిపూర్ణతనిచ్చారు. ఇది తెలుసుకోవాలి. కానీ బౌద్ధం కూడా ఉపనిషత్తుల్లో ఉన్న కొన్ని భాగాలు తీసుకుని వర్ధిలిన ఒకానొక శాఖ మాత్రమే. అందుకే బౌద్ధం హిందూ మతానికి విరుద్ధం కాదు, హిందూ మతంలో కొమ్మ. మొత్తం చెట్టు చూపించారు శంకర భగవత్పాదుల వారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శంకరుల్ని దండం పెట్టవలసిన వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఆలోచించే శక్తి ఉన్న ప్రతి మేధావి దండం పెట్టాలి. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు దండం పెట్టాలి. బ్రాహ్మణుడు మరీ దండం పెట్టాలి. ఎందుకంటే మనం ఏ ధర్మం చెప్తున్నా దానికి మూలం ఆయన గనక. ధన్యోస్మి మహానుభావ. మీ పాదాలతో ఇక్కడ ఉన్న మా బ్రాహ్మణ బంధువుల అందరి ఆత్మ శాంతించింది. మా మనసుని పులకించి మాలో ఉన్న చెడ్డ భావాలని కూడా దూరం చేసి ఉన్న అతి తక్కువ సమయంలో మాకు ఏ మాటలైతే సూటిగా మా గుండెకి చేరుతాయో ఆ మాటల వరకు మీరు చెప్పారు. చాలా సంతోషం. మీరు మా కార్యక్రమానికి అడగగానే ఒప్పుకున్నందుకు మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. తమరు చెప్పినట్టుగా కార్తీక వన భోజనాలు పిక్నిక్లా కాకుండా స్వామివారి చంతన క్షీరాద్వాదశికి జరిగే కార్యక్రమం కాబట్టి మీకు అతి తక్కువ సమయంలో మేము విన్నవించుకున్నాం. మీరు విచ్చేశారు, మమ్మల్ని ఆనందపరిచారు. మరి ప్రతి క్షీరాద్వాదశికి దయచేసి ఒక్కరోజు మా స్వామివారి దగ్గర మా అందరికీ మీకు నచ్చిన మాటలు మాకు విన్నవించి మేము మరింత అభివృద్ధి చెందేటట్టుగా, ఈ బ్రాహ్మణ్యం అంతా బాగుపడేటట్టుగా మాకు ఉదయాన్నే మీరు ఇక్కడికి వచ్చి అవకాశం ఉంటే సుదర్శన చండీ రుద్రహోమాలు లాంటివి చేయిస్తూ ఆ రోజు పూర్తి నిష్ఠాగరిష్ఠులుగా ఉండి బ్రాహ్మణ సంఘ నాయకుల ఉపన్యాసాలు తీసేసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక్కరోజైనా మమ్మల్ని పునీతులు చేయగలిచిన గురుశక్తి మీ దగ్గర ఉంది కాబట్టి ఆ ఆజ్ఞ మున్ముందుగా సంవత్సరం ముందుగానే మీకు స్వాగతం తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కూడా మీ అనుగ్రహ భాషను మాకు కావాలని, దానితో పాటుగా మీ నిర్వహణలో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలను కూడా జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ కొంతమంది పెద్దల్ని పిలుచుకున్నాం. మరి వారందరికీ కూడా ఏదో ఒక మెమెంటో లేకపోతే ఒక దండ వేసి చేస్తే వాళ్ళు తృప్తి ఉంటుంది. మాది అయితే పెద్దలు మీరు వచ్చారు కాబట్టి
ఒక 10 నిమిషాలు మీరు శ్రమ అనుకోక ఆ పెద్దల్ని మీరు కొంచెం సత్కరించవలసిందిగా కోరుతూ ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీకు చిరు సత్కార్యం మేము చేసుకోవాలని చెప్పేసి చిరు సత్కార్యం సామవేదం వారికి ఎవరైనా చేయాలనుకుంటే ఎవరి మటుకు వాళ్ళు వచ్చి అలా చేయడం కాదు. దయచేసి ఇక్కడ పేరు నమోదు చేయండి. ముందుగా వారిని ఒప్పించిన హరిభాను ప్రసాద్ గారు చేసిన తర్వాత సత్కారం చేసిన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమంతో కొనసాగిద్దాం. కొంచెం ముందుకేస్తే అలాగొచ్చి తెలియజేశారు మౌనం అర్థాంగి గారు. అందువల్ల వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకుంటాం. ఆ సంవత్సరం షష్ఠి పూర్తి అయిన దంపతులకి మన సత్కారం చేద్దామంటే 10 మంది వస్తారేమో అనుకుంటే 40 మంది వచ్చారు. మరి ఈ సంవత్సరం 40 మంది వచ్చారు కదేమో 60-70 మందికి చేసుకున్నాం. అయినా 100 మంది కూడా ఏర్పాటు చేసాం. ముందుగా పెద్దల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి షష్ఠి పూర్తయిన దంపతియుక్తంగా దయచేసి రాష్ట్రంలో అంటే ఆ పేరు ఉదయించి నేను రాయడం కొంత తొందరపాటులో మర్చిపోయాం. దంపతులు కూడా 60 సంవత్సరాలు పూర్తయిన వారు త్వరగా రావాలి. అందరూ షుగర్ పేషెంట్, అందరం భోజనాలు చేయాలి కాబట్టి దయచేసి త్వరగా రండి. మొట్టమొదట మరి చీఫ్ మేనేజర్ ధనలక్ష్మి బ్యాంక్ విశాఖపట్నం కోరుచున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా స్వామివారిని రావడానికి సుప్రసాద్ గారు హిందూ ధార్మిక సలహా మండలి మాజీ సభ్యులు, అలాగే ఎస్కేవి రాఘవాచార్యులు గారు అధ్యాపకులు, ఆగమ వేద పాఠశాల ద్వారకాదేవి రాఘవాచార్యులు గారు, డాక్టర్ వేదాంతం సదాశివమూర్తి గారు, మరి అలాగే మరి ఆ యొక్క ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని అనునిత్యం సేవ చేసుకుంటూ తరిస్తున్న ప్రధాన అర్చకులు కృష్ణయ్య గారు, కాండూరు వెంకట శేషాచల కృష్ణ ప్రసాద్ గారు విశాఖ నుంచి వచ్చారు. మరి కొడవటి గంటి నరసింహ హరిభాను ప్రసాద్ గారు దంపతుల సత్కార్యం కూర్చోవాలండి. కూర్చోండి సార్, అందరూ కూర్చోవాలండి. ఎవరు రావాలి దగ్గరికి? ఇంకా కూర్చోండి సార్. అయ్యా అందరూ కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి సార్, కూర్చోండి. అది మరి సంస్కారం, కూర్చోవడం మరి సంస్కారం. దయచేసి కూర్చోండి సార్, అందరూ కూడా కూర్చోమ్మా పాప, కూర్చో. అందరూ కూర్చోండి అయ్యా. అందరూ హర్షధ్వనాలు ఒకసారి వారు అయిపోయిన తర్వాత మీరు హర్షధ్వనాలు మోగిస్తూనే ఉండాలి. అలాగా అసో హరే భవత ప్రతి ఒక్కరు కూడా మాచే వేదికలు ఈ యొక్క చిరు సత్కారాన్ని తీసుకుని మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాం. షష్ఠి పూర్తి జరుపుకున్న దంపతులు అంటే షష్ఠి పూర్తి 65 సంవత్సరాలు దాటిన దంపతులు అన్నమాట. సర్వశాస్త్ర సమన్వయ శిరోమణి, వ్యాఖ్యాన వాచస్పతి, వేద విద్యా విశారద బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి కార్తీక బ్రహ్మగా గౌరవ పురస్కారం. భగవంతుడా
వేదం కోరుకుంటుంది. అందుకు లోకక్షేమం కోసం తన వంతు కర్తవ్యం, తన వంతు బాధ్యత బ్రాహ్మణుడు చేయాలి. అనుష్ఠానాన్ని, తపస్సుని, ధర్మాన్ని, జ్ఞానాన్ని తాను పాటిస్తూ కాపాడుకుంటూ సమాజాన్ని బోధించినప్పుడు తాను సమాజము కూడా ఎదిగేలా చేస్తుంది అని ప్రధానంగా ఈ బ్రాహ్మణ సంఘాలు గుర్తించి ఆ అనుష్ఠాన బలాన్ని పెంపొందించుగాక వీడటే రక్కసి విగత జీవగ సన్నుబాలు ద్రావిన నేటి బాలకుండో వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు వీడటే ఎలయించి వ్రేతెల మానంబు సూరలాడిన లోక సుందరుడు లోక సుందరుడు ఆతడితడ వెన్నలంతట దొంగిలినాడు ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడితడ వెన్నలంతట దొంగిలినాడు ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడితడ ఈతడ దేవకి గన్న ఇంద్రనీల మాణికము పూతకి చన్నుదాగి పొదలినాడు ఈతడ దేవకి గన్న ఇంద్రనీల మాణికము పూతకి చన్నుదాగి పొదలినాడు ఈతడ వసుదేవుని ఇంటిలో నిధానము ఈతడ వసుదేవుని ఇంటిలో నిధానము చేతనే కంసుని పుట్ట చెండు చేసినాడు ఈతడ వసుదేవుని ఇంటిలో నిధానము చేతనే కంసుని పుట్ట చెండు చేసినాడు మాతడితడ వెన్నలంతట దొంగిలినాడు ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడితడ మేటి అయిన గొంతిదేవి మేనల్లుడీతడ కోటికి బడగగాను కొండ ఎత్తెను మేటి అయిన గొంతిదేవి మేనల్లుడీతడ కోటికి బడగగాను కొండ ఎత్తెను పాటించి పెంచే యశోద పాలి భాగ్యమీతడ పాటించి పెంచే యశోద పాలి భాగ్యమీతడ వాటమై గొల్లెతలను వలపించినాడు పాటించి పెంచే యశోద పాలి భాగ్యమీతడ వాటమై గొల్లెతలను వలపించినాడు ఆతడితడ వెన్నలంతట
ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడి తడ ముగురు వేలుపులకు మూలభూతి తడ జిగినాబుల పేయల చేరి కాచెము ముగురు వేలుపులకు మూలభూతి తడ జిగినాబుల పేయల చేరి కాచెము మిగుల శ్రీ వెంకటాద్రి మీది దైవమితడ మిగుల శ్రీ వెంకటాద్రి మీది దైవమితడ తగి రామకృష్ణ అవతారమందినిప్పుడు మిగుల శ్రీ వెంకటాద్రి మీది దైవమితడ తగి రామకృష్ణ అవతారమందినిప్పుడు ఆతడి తడ వెన్నలంతట దొంగిలినాడు ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడి తడ వెన్నలంతట దొంగిలినాడు ఏతులకు మద్దులు రెండిల దోసినాడు ఆతడు ఇతడా శ్రీహరి కుసుమాంజలి. వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరు అసురులు అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరు అసురులు అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి గరుడధ్వజం వదే ఘనశంకరవమదే గరుడధ్వజం వదే ఘనశంకరవమదే సరుసని విష్ణుదేవ చక్రమదే గరుడధ్వజం వదే ఘనశంకరవమదే సరుసని విష్ణుదేవ చక్రమదే మురవైరి పంపులవే ముందరి సేనలవే మురవైరి పంపులవే ముందరి సేనలవే పరచి గగులకారై పారరోదానవులు పరచి గగులకారై పారరోదానవులు అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి
తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే ఎల్ల దేవతల రథాలింతటానవే తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే ఎల్ల దేవతల రథాలింతటానవే కెల్లురేగి నిక్కి హరికీర్తి భుజములవే కెల్లురేగి నిక్కి హరికీర్తి భుజములవే పల్లపు పాతాళన పడరోదనుజులు పల్లపు పాతాళన పడరోదనుజులు అదే వచ్చే నచ్చుతు సేనాపతి పది దిక్కులకు నిట్టె పారరో అసురులు అదే వచ్చే నచ్చుతు సేనాపతి వెండి పైడి గూదేలవే వెంజామరములవే వెండి పైడి గూదేలవే వెంజామరములవే మెండగు కైవారాలు మించినవవే వెండి పైడి గూదేలవే వెంజామరములవే మెండగు కైవారాలు మించినవవే దండి శ్రీ వెంకటపతి దాడి ముట్టెనదిగిదే దండి శ్రీ వెంకటపతి దాడి ముట్టెనదిగిదే బండు బండై జజ్జరించి పారరోదైతేయులు బండు బండై జజ్జరించి పారరోదైతేయులు అదే వచ్చే నచ్చుతు సేనాపతి పది దిక్కులకు నిట్టె పారరో అసురులు అదే వచ్చే నచ్చుతు సేనాపతి పది దిక్కులకు నిట్టె పారరో అసురులు అదే వచ్చే నచ్చుతు సేనాపతి